సార్ నమస్కారం సార్. సార్ ఇదిగోండి సార్, మన షూకి ఈ సోల్ సెట్ అవుతుంది సార్. ఈ సోల్ మామూలుగా సార్ ఫెంటాస్టిక్ ఉంటుంది మనకి. ఇదిగోండి సార్, ఈ ముందు భాగంలో షేప్ ఉంది కదా, ఇదిగోండి సార్. మనకు ఏ షూ అయినా సరే ఈ షేప్ సెట్ కావాలి సార్. ఇట్లా ఇది చూడండి మీరు, ఇదిగోండి సార్, ఇట్లా సెట్ అవ్వాలి. ఓకేనా. అయితే మన లాస్ట్ టైం సోల్ ఏంటంటే కొద్దిగా లావు ఉండే సార్, అది లైట్గా. ఇది కొద్దిగా ఫ్లాట్ ఉంటుంది సార్ మనకి. ఓకేనా, కొద్దిగా ఫ్లాట్ ఉంటుంది కానీ ఫెంటాస్టిక్ ఉంటుంది సార్. మీరు ఓకే అంటే నేను వర్క్ స్టార్ట్ చేస్తా. ఒకసారి మీరు చూడండి. నాకు తెలిసిన మటుకైతే బెస్ట్ సార్ సోల్ ఇది. ఎందుకంటే ఇది ప్యూర్ సోల్ సార్, మీకు మడనప్పులు కూడా రావు, మెత్తగా ఉంటుంది సోల్ ఇది. ఓకేనా, వాడుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, అలాంటిది ఏం లేదు. ఓకేనా, మీరు ఓకే అంటే వర్క్ స్టార్ట్ చేద్దాం సార్. మీరు చూసి నాకు ఈ విషయం చెప్పండి. ఎందుకంటే మీరు అన్నారంట కదా లాస్ట్ టైము ఈ షూకి కొద్దిగా ఇట్లా వెడల్పు, నాకు కొద్దిగా మందం సోల్ కావాలని. అంటే దానిలాగా సోల్ అయితే లేదు సార్. ఎందుకంటే ఇది వచ్చి మనకు పెన్సిల్ ఇల్లు అంటారు దీన్ని. ఇప్పుడు పెన్సిల్ షేప్ అనమాట, వి షేప్ అనమాట ఇది. ఆ షేప్కు మనకి ఈ సోల్ సెట్ కావాలి సార్. ఇలాగా ఇది చూడండి, ఇలా కూర్చున్నప్పుడు ఏదంటే ఒక పెన్ను మీద క్యాప్ ఎలా కూర్చుంటుందో అలా కూర్చోవాలి మనకు. అప్పుడైతేనే మనకు షూ అనేది సెట్ అవుతుంది సార్. ఓకేనా, మీరు ఓకే అంటే వర్క్ స్టార్ట్ చేస్తాను సార్ నేను. ఇది మాత్రం ఫెంటాస్టిక్ సార్, నా లెక్కలైతే తిరుగుండదు దీనికి. ఓకేనా, మొత్తం హీట్ పేస్టింగ్ అయితే, తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అవుతుంది. మీరు అసలు ఊహించరు అంత మంచి వర్క్ అవుతుంది సార్. ఓకేనా, మీరు ఓకే అంటే వర్క్ స్టార్ట్ చేస్తారు సార్. మీ ఈ విషయం నాకు చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి సార్, లుక్ మాత్రం ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.